మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. బీహార్లో లంచాల పోలీస్ అధికారి అరెస్ట్. కిషన్గంజ్ డీఎస్పీ గౌతమ్ కుమార్ నివాసం పైన ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ అధికారులు సోదాలు చేశారు. అయితే వెలుగులోకి ఆసక్తికరమైనటువంటి విషయాలు వస్తున్నాయి. బీహార్, వెస్ట్ బెంగాల్, నోయిడాలో ఆస్తులు గుర్తించారు అధికారులు. మొత్తం 36 ఆస్తులు, ఖరీదైనటువంటి నగలు, అదేవిధంగా గడియారాలను కూడా గుర్తించడం జరిగింది. వెస్ట్ బెంగాల్లోని పూర్ణిమాలో 4 అంతస్తుల భవనం, అదేవిధంగా సిలిగురిలో తేయాకు తోట, నోయిడాలో గురుగ్రామ్లో ఫ్లాట్లు, దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 32 ఏళ్ల సర్వీస్లో గౌతమ్ కుమార్ పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. డీఎస్పీ ఇంట్లో ఉండేటువంటి పని మనిషికి ₹1 కోటి విలువైనటువంటి బంగ్లా, థార్ కారును గుర్తించారు. ఇక పని మనిషికి బుల్లెట్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చారు డీఎస్పీ. 6 లక్షలు విలువ చేసేటువంటి నెక్లెస్ ఇచ్చినట్లుగా గుర్తించారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు డీఎస్పీ భార్య, గర్ల్ ఫ్రెండ్, పని మనిషి కూడా. ఈ నేపథ్యంలో గౌతమ్ కుమార్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. సో ఎట్టుగేలకు మాత్రం గౌతమ్ కుమార్ నివాసంపై తాజా తనిఖీలో మాత్రం విస్తుపోయేటువంటి నిజాలు వెలుగు చూశాయని చెప్పుకోవాలి. సో అత్యంత ఖరీదైనటువంటి బంగ్లాలతో పాటుగా ఆస్తులను కూడా గుర్తించారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, గౌతమ్ కుమార్ నివాసం పైన దాడి చేసినటువంటి సమయంలో ఇంట్లో ఉండేటువంటి మనుషుల దగ్గర నుంచి పని మనిషి వరకు ప్రతి ఒక్కరు కూడా ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్లుగా తెలుస్తుంది. సో విస్తుపోయేటువంటి అవినీతి తిమింగలం మాత్రం అధికారుల చెరకు చిక్కినటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా బీహార్ లోని కిషన్గంజ్ డిఎస్పీ గౌతమ్ కుమార్ అవినీతి భాగోతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ ఈఓయు జరిపిన సోదాల్లో ఆయనకు దాదాపు 100 కోట్ల పైన మరి అక్రమాస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. అతను ఇంట్లో పనిచేసే వ్యక్తికి సంబంధించి డిఎస్పీ ఏకంగా ₹1 కోటి విలువైనటువంటి ఒక బంగ్లా, అలాగే థార్ కారు, అలాగే బుల్లెట్ బైక్ బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే పని మనిషికి ఈ రకంగా మొత్తం కూడా మరి వాహనాలు, ఈ ₹1 కోటి విలువైన బంగ్లా, ఇవన్నీ కూడా చూసి ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే దాంతో పాటు 6 లక్షల విలువైన నెక్లెస్ కూడా మరి ఇచ్చినట్టు అధికారులు అయితే గుర్తించారు. దాంతో పాటు అక్కడ మొత్తం కూడా అంటే ఈ ఈఓకి సంబంధించినటువంటి అధికారులు చేసినటువంటి ఈ మొత్తం దాడిలో పెద్ద ఎత్తున 36 స్థిరాస్తులు, ఇంకా దాంతో పాటు అంటే బయట కొన్ని ఆస్తులు కావచ్చు, అన్ని కూడా మరి వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతా ఉంది. సో ఆ పని మనిషి, అలాగే ఆయన భార్య అయినటువంటి గర్ల్ ఫ్రెండ్, భార్యకు పెద్ద ఎత్తున మరి నగలు కావచ్చు, అలాగే విలాసవంతమైనటువంటి ఇవన్నీ కావచ్చు ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉందంట, ఆయనకు కూడా అత్యంత ఖరీదైనటువంటి నగలు, వాచ్లు, విలాసవంతమైనటువంటి ఒక బంగ్లా, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. 32 ఏళ్ల సర్వీస్ లో దాదాపు ఆయన జీతం కంటే కూడా 80% ఎక్కువగా ఆస్తులు సంపాదించినట్లు మరి పోలీసులు చెప్తా ఉన్నారు. రకరకాలుగా ఇక్కడ ఒకటే దగ్గర కాదు, బీహార్, అలాగే పశ్చిమ బెంగాల్, సిరిగిరి అంటే తోటలు, టీ తోటలు ఉన్నాయంట, నోయిడా, అలాగే గురుగ్రామ్, ఇట్లాంటి చాలా ప్లేస్లలో ఆస్తులు, ఫ్లాట్లు మొత్తం కూడా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడబెట్టుకున్నాడు అనేది గుర్తించినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం ఆయనని కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం ఆస్తులను కూడా జప్తు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ముందుకు అంటే దీంట్లో చాలా విస్తుపోయే నిజాలు కూడా ఒకటొకటి బయటకు వస్తా ఉన్నాయి. అన్ని కోణాల్లో కూడా మరి వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ సత్యం, ఒకవేళ పూర్తి స్థాయిలో ఆస్తుల చిట్టాను లెక్కను చూస్తే మాత్రం చాలా ఎక్కువగానే కనబడుతున్నటువంటి పరిస్థితి. 32 ఏళ్ల సర్వీస్ లో మాత్రం లంచాలు తీసుకుంటూనే సర్వీస్ ప్రారంభించినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి అంశంలో. సో ఈ నేపథ్యంలో సస్పెండ్ అయితే చేశారు. ఇంతకీ కటకటాల పాలు చేశారా? దానికి సంబంధించినటువంటి విచారణ ప్రక్రియను ఏ విధంగా చేపట్టారు? డెఫినెట్ గా ప్రస్తుతం అయితే ఈ దాడులు జరిగిన వెంటనే ప్రభుత్వం గౌతమ్ కుమార్ ను కిషన్గంజ్ ఏదైతే ఎస్డిపిఓ పదవి నుండి అయితే తొలగించారో, అయితే హెడ్ క్వార్టర్ కు దీనికి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ ఇస్తున్నారు. దాంతో పాటు మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి ఈ కేసు అంతా వెళ్తుంది కాబట్టి ఈ కేసులో బినామీ ఆస్తుల వాటా ఎక్కువగా ఉండడంతో ఈడీ కూడా మరి ఎంటర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. మనీ లాండరింగ్, అలాగే మొత్తం వ్యవహారానికి పెద్ద ఎత్తున మనీ ఉంది కాబట్టి సో ఈడీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా డిఏలో కేసు వేసిన పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక నేరాలు, అలాగే ఆర్థిక నేరాల విభాగం ఈఓయు కూడా మరి ఇప్పటికే గౌతమ్ కుమార్ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేసింది. పాట్నాలోని ప్రత్యేక
విజిలెన్స్ కోర్టు నుండి మరి అనుమతి పొందిన తర్వాతే అధికారులు మరి ఈ మొత్తం కూడా ఏదైతే ఈ సిడిగిరి కావచ్చు, పాట్నా కావచ్చు, పూర్ణియా కావచ్చు 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. అయితే బినామీ ఆస్తులకు సంబంధించి ఆయన భార్య కావచ్చు, అలాగే ప్రియురాలు కావచ్చు, పని మనిషి కావచ్చు, అందరి పేర్లు కూడా మరి అక్కడ ఆస్తులను కూడా పెట్టినారు కాబట్టి వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ లో మరి ఇది చేసిన పరిస్థితి కనబడుతా ఉంది. మొత్తం ఈ ఆస్తుల అన్నిటికీ సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున ఇంటరాగేషన్ ఇంకా చేస్తా ఉన్నారు. దాదాపు 36 భూములకు సంబంధించిన పత్రాలను కూడా మరి ఈ విచారణ బృందం గుర్తించినట్టు తెలుస్తా ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇంకా దర్యాప్తు జరుగుతా ఉంది. ఆయన ఈ దర్యాప్తులో అంటే ఈ ఈఓయు కాకుండా అలాగే ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కూడా దాదాపు మరి ఆ ఈడీ కనుక ఎంటర్ అయితే ఈడీ చాలా ప్రతిష్టాత్మకంగా కేసులు ఛేదిస్తారు కాబట్టి పెద్ద ఎత్తున 100 కోట్లు కాదు, దాదాపు ఒక 300-500 కోట్ల వరకు మరి ఆయనకు ఆస్తులు ఉన్నాయి అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే సోదాలు ఇంకా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతుంది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. బీహార్లో లంచాల పోలీస్ అధికారి అరెస్ట్ అయ్యారు. కిషన్గంజ్ డీఎస్పీ గౌతమ్ కుమార్ నివాసం పైన ఎకనామిక్ ఎఫెన్సెస్ యూనిట్ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే వెలుగులోకి ఆసక్తికరమైనటువంటి విషయాలు వస్తున్నాయి. బీహార్, వెస్ట్ బెంగాల్, నోయిడాలో భారీగా ఆస్తులను కూడగొట్టినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. మొత్తం 36 ఆస్తులను, ఖరీదైనటువంటి నగలు, గడియారాలను కూడా అధికారులు గుర్తించారు. వెస్ట్ బెంగాల్లోని పూర్ణిమాలో 4 అంతస్తుల భవనం, అదేవిధంగా సులిగురిలో తేయాకు యొక్క తోటలు, నోయిడా, గురుగ్రామ్లో ప్లాట్లను గుర్తించారు. దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. మొత్తం 32 ఏళ్ల సర్వీసులో గౌతమ్ కుమార్ పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. డీఎస్పీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషికి ₹1 కోటి వరకు బంగ్లా, థార్ కారు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. పని మనిషికి బుల్లెట్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చారు డీఎస్పీ. 6 లక్షల విలువ చేసేటువంటి నెక్లెస్ ఇచ్చినట్లుగా కూడా గుర్తించారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు డీఎస్పీ భార్య, గర్ల్ ఫ్రెండ్తో పాటుగా పని మనిషి. గౌతమ్ కుమార్ను ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయన పైన విచారణ సంబంధించినటువంటి దాన్ని కూడా వేగవంతం చేసేటువంటి ఆలోచనలో మాత్రం అధికారులు ఉన్నారు.